నెలంతా కష్టపడితే ఈ రోజుల్లో 30,000, 40,000 జీతం వస్తుంది. ఒక సగటు మనిషి కనీసం చిన్నపాటి పట్టణాల్లో కూడా బ్రతకలేని విధంగా బతుకు నడుస్తుంటే, ఈయన కలెక్టరేట్‌లో ఒక సీనియర్ అసిస్టెంట్ దాదాపు 8,00,00,000 అధికారికంగా చెప్పిన ప్రకారం పోగేశాడు. ఎలా పోగేశాడో ఒకసారి మనం చూద్దాం. కాకినాడ ఎస్ఎంటార్టీ అపార్ట్మెంట్స్‌లో ఏ బ్లాక్‌లో 1,25,00,000 విలువైనటువంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. సి బ్లాక్‌లో భార్య పేరు మీద 1,77,00,000లో 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే ఒకే అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్లు. అవి 2 దాదాపు 3,00,00,000 పైపెచ్చు విలువ ఉన్నాయి. ఇక హైదరాబాద్ రంగారెడ్డి కొండాపూర్లో వివాసిటీ అపార్ట్మెంట్స్లో డి టవర్లో భార్యాభర్తల పేర 1,35,00,000 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. కోటపాడులో 1,84,00,000 విలువ చేసే ఎకరం 82 సెంట్లు భూమి ఉంది. 9 లక్షల విలువ చేసే మరొక అరెకరం భూమి కూడా ఉంది. కాకినాడ రామారావుపేటలో శివకుమార్ పేరిట 1,20,00,000 విలువ చేసే 375 గజాల స్థలం కూడా ఉంది. టయోటా ఫార్చ్యూన్ కారు ఉంది, 42,00,000. మహేంద్ర ఎలక్ట్రిక్ కారు 30,00,000. మహేంద్ర థార్ ఉంది, 27,00,000. అంటే 3 వెహికల్స్ ఉన్నాయి, 4-5 ఫ్లాట్స్ ఉన్నాయి, భూములు ఉన్నాయి. మనలాంటి వాళ్ళం నెలంతా కష్టపడి సంవత్సరాల తరబడి కష్టపడినా ఒక ఫ్లాట్ కొనుక్కోలేకపోతున్నాం. ఒక సీనియర్ అసిస్టెంట్ అయిపోయాడు. గవర్నమెంట్ అధికారిక లెక్కల ప్రకారం 8 కోట్లు అని చెప్తున్నారు. ఇంకెన్ని కోట్లు ఉంటుందో అనధికారికంగా. సో ఇలా ఉంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. అందరినీ అనటానికి వీల్లేదు, కొంతమంది బాగా పోగేసుకుంటున్నారు. ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎందుకు జనాలు విచ్చలవిడిగా పరిగెడుతున్నారో ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని మనం చూసుకోవచ్చు. మర్చిపోకుండా కామెంట్ చేయండి.